ఏం చేతురా గురుడ ఏం చేతురా నాకెక్కడెల్ల చందు లేదు ఏం చేతురా గురుడ ఏం చేతురా నాకెక్కడెల్ల చందు లేదు ఏం చేతురా బాయి మీన తాడు వరిచి బాయిలెళ్ళి పోదామంటే బాతకారి చంతులల్ల బాయి కడ్డమో ఏం చేతురా గురుడ ఏం చేతురా నాకెక్కడెల్ల చందు లేదు ఏం చేతురా కడప మీన కొంగు పరిచి కడప తుంకి పోదామంటే కన్న తల్లి పోగు రంప కడప కావాలి ఏం చేతురా గురుడ ఏం చేతురా నాకెక్కడెల్ల చందు లేదు ఏం చేతురా మిద్దె మీన కొంగు పరిచి మిద్దె తుంకి పోదామంటే మిద్దె మీని మిండెగాళ్ళు మిద్దె కావాలి ఏం చేతురా గురుడ ఏం చేతురా నాకెక్కడెల్ల చందు లేదు ఏం చేతురా ఎలుగు మీన కొంగు పరిచి ఎలుగు తుంకి పోదామంటే 7 మంది దుడ్డెగాళ్ళు ఎలుగు కావాలి. సేకరించిన పాట అంటావు. ఎట్లా ఈ పాటలు ఇవన్నీ ఎట్లా నేర్చినావు? మా అమ్మకు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నేను చిన్నప్పటి నుంచి మేము మా అమ్మ నాన్నకు ముగ్గురం మొగోళ్ళమే సార్. ఆడపిల్లలు లేరు. మేము కూరగాయల తోట పెట్టేది అప్పట్లో. మా అమ్మ కూరగాయలు అమ్మనికి పోయేది. మా అమ్మకు వచ్చే పాటలు మొత్తం నాకు మా అమ్మకు కూడా అక్షరం ముక్క రాదు. మా అమ్మకు నేర్పింది. మా అమ్మమ్మ కానుంచి మా అమ్మ నేర్చుకొని మా అమ్మ కూడా మాకు ఈ పాటలు మొత్తం నేర్పితే మా అమ్మ పాడితే మేము నేర్చుకున్నాం సార్. అమ్మ దగ్గరనే నేర్చుకున్నాం సార్. నాకు అప్పటిదప్పుడు సృష్టించి కూడా పాట పాడతాయి ఈ జనరేషన్ లో. అంతకుముందు అంటే తెలియకున్నది ఈ టేప్ రికార్డు ఇవల్ల వచ్చినాక అవి నిడిల్స్ మొత్తం దాన్ని సేకరణ చేసి ఎట్లా అయితే పొందుతుంది పల్లెటూరు వాతావరణం ఎట్లా. ఇంకొకటి ఇప్పుడు ఎర్ర భూమి బాబనింటి భూమి ఆ భూముల పేర్లు అవెల్ల మా అమ్మ నాకు ఇట్లా ఉంటది బిడ్డ అని మా అమ్మ మా నాయన చెప్పేదన్నారు. అట్లా దాని ఆలోచన బట్టి దాన్ని బట్టి పాట జ్ఞానం అంతా అమ్మ దగ్గర సార్. మొత్తం అమ్మ సంపద నాకు వారసత్వంగా నాకు మా అమ్మ నాకు గలం అప్పచెప్పిపోయింది సార్. అన్నా నేను ఇట్లా పాట పాడతాను, ఇట్లా నేను మీ ఛానల్కి తీసుకుపోతే పాట పాడతాను, నన్ను ఎలుగులోకి తీసుకెళ్ళారు అని అంటే ఒక పాట సీఎం మీద పాట పాడినా సార్. సీఎం మీద పాట పాడితే ఆ పాట 4 ముక్కలు పాడని చెప్తే ఆ పాట పాడినాక ఆయన నేను పిలుస్తా, నేను పాటలు తీసేటోళ్ళని తీసి నేను పిలుస్తా, నువ్వు నా దగ్గర ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేపిస్తాను నేను అన్నాడు. ఆయనకు చేసి కూడా 8 నెలలు అయింది సార్. జో 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 పర్వా నంద లాలి పర్వతి నంద రామ గోవింద ఊడుగా చెట్టుకు ఉయ్యాలా గట్టి ఉగామని మీ అమ్మ ఊరు తిరిగిందో జో 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 పర్వా నంద లాలి పర్వతి నంద రామ గోవింద పల్లేరిగా ఎల్లా పరుపులేసిందే పండావని మీ అమ్మ ఊరు తిరిగిందో అరిగేరా దేవా ఆడబిడ్డలకు చదువు ముఖ్యమని కానీ అట్లా చదువు గొప్పతనాన్ని తెలియజేసే పాట ఏమన్నా నేర్చుకున్నావా? బడిలో బాటుందిరా చిన్న బడిలో నా బాటుందిరా చిన్న బడిలో బాటుందిరా వాడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్చెదం వాడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్చెరా 3 నెలల బాలుడు పోయమ్మ ముందుగా నేనెడనే 3 నెలల బాలుడు పోయమ్మ ముందుగా నేనెళ్ళనే 6 బాలప్పుడు నర్సరీ చేస్తే నాట్యమాడే తల్లిరో బడిలోన బాటుందిరా చిన్న బడిలో బాటుందిరా వాడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చెదం వాడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చెదం మాయమ్మ నాన్నలు రా కన్నయ్య మమ్మెట్ల చదివియలే మాయమ్మ నాన్నయ్యలు కన్నయ్య మమ్మెట్ల చదివియలే భూమి దున్ను మేము బుగ్గులమైపోయి బుడ్డ పొరలమైతిమి భూమి దున్ని మేము బుగ్గలేక భూమి దున్ని మాకు బుద్ధి రాక మేము బుడ్డ పొరలమైతిమి బడిలోన బాటుందిరా చిన్న బడిలోన బాటుందిరా వాడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్చెదం నన్నారే నారమ్మ నన్నారే రే నన్నారే రే. బాగుంది గోపి. ఎట్లా మరి నీ కుటుంబం ఎట్లా, ఎంతమంది సంతానం?
నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు సార్. ఈమె చిన్న అమ్మాయి. ఏం పేరు? రమ్య సార్. ఏమా పాడుతావా నువ్వు కూడా? పాడతా సార్, ఒక పాట పాడమని. పాడు. మా చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ, ఐలమ్మ చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురములోన పుట్టింది, కిష్టాపురములోన పుట్టింది. ఓరుగంటి మల్లన్న సాయన్నడ ముద్దు కూతురై మురిసింది, ముద్దు కూతురై మురిసింది. రాజక కులములోని రత్నదీపమై ఊరువాన పేరు వరిసింది, ఊరువాన పేరు వరిసింది. ఐలమ్మ చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ, ఐలమ్మ చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ. 13 ఏళ్లనే పాలకుర్తిలోనే చిట్యాల గ్రామపు కోడలై చేరింది, చిట్యాల గ్రామపు కోడలై చేరింది. కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికి సిద్ధమయ్యింది ఆయమ్మ. ఐలమ్మ చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ, ఐలమ్మ చాకలీలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ. గోపి, ఇంకా నువ్వు అంటే బాగా సంతోషంగా అంటే మొగుడు పిల్లల కొట్లాటలు సరదాగా ఉండేది ఏదైనా ఒక జోరుగా ఉండే ఒక పాట పాడు. గుడి వీణ గుడి పెట్టి గుడిలోన నన్ను పెట్టి, గుడి వీణ గుడి పెట్టి గుడిలోన నన్ను పెట్టి. దేవుడని మొక్కయ్య చింగోటం జమ్మన్న, దేవుడని మొక్కయ్య చింగోటం జమ్మన్న. నీవిచ్చిన రూపాయే మాయత్తాకు జరకాయే, నీవిచ్చిన రూపాయే మాయత్తాకు జరకాయే. మా ఇంటికి రాకయ్యా చింగోటం జమ్మన్న, మా ఇంటికి రాకయ్యా చింగోటం జమ్మన్న. అత్త అంగడి పోయింది మొగడు మూటకెళ్ళిండు, అత్త అంగడి పోయింది మొగడు మూటకెళ్ళిండు. ఇంటికొచ్చి పోవయ్యా చింగోటం జమ్మన్న, ఇంటికొచ్చి పోవయ్యా చింగోటం జమ్మన్న. చీరా తెస్తే సిగ్గాయే రైకే తెస్తే రద్దాయే, చీరా తెస్తే సిగ్గాయే రైకే తెస్తే రద్దాయే. చెక్కుడు దాంచి పంపిరా చింగోటం జమ్మన్న, చెక్కుడు దాంచి పంపిరా చింగోటం జమ్మన్న. అడగంగా అడగంగా ఆడి బాల పుట్టింది, అడగంగా అడగంగా ఆడి బాల పుట్టింది. వాళ్ళ గజ్జలు చేపిరా చింగోటం జమ్మన్న. మొక్కంగా మొక్కంగా మగబాలుడు పుట్టిండు, మొక్కంగా మొక్కంగా మగబాలుడు పుట్టిండు. మల గజ్జలు చేపిరా చింగోటం జమ్మన్న. ఆత్మకూరి ఆడీలు గద్దు వాళ్ళ గాడీలు, ఆత్మకూరి ఆడీలు గద్దు వాళ్ళ గాడీలు. గజ్జల డాగు చేపిరా చింగోటం. గుజ్జరి గుజ్జరి మా విల్ల కింద గుదిగాళ్ళు గట నమ్మ జమదారిగాడు, గుజ్జరి గుజ్జరి మా విల్ల కింద గుదిగాళ్ళు గట నమ్మ జమదారిగాడు. గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక, గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక. పెండ్లంబు తెచ్చిన పెరుగు సద్దుల్లో వల్ల గమల పంపి జమదారిగాడు. గుజ్జరి గుజ్జరి మా విల్ల కింద గుదిగాళ్ళు గట నమ్మ జమదారిగాడు. లంజమ్మ తెచ్చిన గంజి మెతుకులు గడగట దాగరా జమదారిగాడు. గుజ్జరి గుజ్జరి మా విల్ల కింద గుదిగాళ్ళు గట నమ్మ జమదారిగాడు. గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక, గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక. పెండ్లంబు తెచ్చిన పెండ్లి పంచెల్లో వల్ల గమల పంపే జమదారిగాడు. లంజమ్మ తెచ్చిన చీరపోతుల పొంత, లంజమ్మ తెచ్చిన చీరపోతుల పొంత. సింగిడిచి కట్టెరా జమదారిగాడు. గుజ్జరి గుజ్జరి మా విల్ల కింద గుదిగాళ్ళు గటనమ్మ జమదారిగాడు. గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక, గుజ్జరి కాళ్ళకు గజ్జలే గట్టుక. 12 12 వాపర్ మసాలలే లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. 12 12 వాపర్ మసాలలే లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. వాటకోటంలోన వయ్యొజ్జలోననే లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. ఒంటి తమ్మంలోన ఓమాలులోననే లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. అక్క నుండి వచ్చరా వరి మాయలేడిరా లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. అక్క నుండి వచ్చరా వరి మాయలేడిరా లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. ముత్యాలు దాపిన చీరలే ఉన్నంగ లవ్వ కోమారా, లవ్వన్న కుశల కోమారా. మురికి తోలుకు సీత మూర్చపోతున్నది లవ్వ కోమారా, లవ్వన్న. పెద్దగా ఉంటుంది సార్ ఈ పాట, పెద్దగా ఉంటుంది. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్ని బాల స్వామి గురువరేనా, ఏ ఊరు ఏ భూమి
ఎందుకు వచ్చిన విందో వాసుదేవా నిన్ను కన్నా తల్లిదండ్రులున్నారా లేరయ్యా ప్రాణవల్లభా తల్లిదండ్రిని గతించి తరద్రేచ మెల్లొస్తే ప్రాణవల్లభా నామంబు వీరయ్యా నాకు ఎవ్వరు లేరో. ఈ పేర్ల పండగ అయిందిగా, అవును సార్. మరి ఆ పేర్ల పండగ పాటలు ఉంటాయి. ఆ పాట ఏదన్నా నీకు వస్తే ఒక పాట పాడి మన పొట్టి ఆడియన్స్ కోసం వినిపించరు. అచన్న ఉసన్న నా చిన్ని కొడుకే వాచన్న ఊచెన జిలాల అచన్న ఉసన్న నా చిన్ని కొడుకే వాచన్న ఊచెన జిలాల ఆ చెన్న పుట్టినప్పుడు ఏం పుట్టిందో వాచన్న ఊచెన జిలాల ఆ చెన్న పుట్టినప్పుడు ఏం పుట్టిందో వాచన్న ఊచెన జిలాల భూచన్న పుట్టినప్పుడు ఏం పుట్టిందో వాచన్న భూచన జిలాల భూచన్న పుట్టినప్పుడు ఊరు పుట్టిందో వాచన్న భూచన జిలాల అచన్న భూచన్న నా చిన్ని కొడుకే వాచన్న భూచన జిలాల గొడ్డూది పాతుమ్మ గోడాడి చచ్చే వాచన్న భూచన జిలాల చేతుల్ల చిప్పాను సంకల్ల జోలే వాచన్న భూచన జిలా ఆ చెన్న పుట్టినప్పుడు అలాగి పుట్టే వాచన్న భూచన జిలాల భూచన్న పుట్టినప్పుడు ఊరు పుట్టిందో వాచన్న తెలక పెళ్ళి కోతాడంట జేవి తెస్తాడు రోజు ఎద్దులల్ల జంగన్న జేవి తెస్తాడు రోజు ఎద్దులల్ల జంగన్న తెలక పెళ్ళి తెల్ల చీర నీకు తెస్తానే కన్నె పిల్ల మన్నమ్మ సుందరి నాగమ్మ కన్నె పిల్ల మన్నమ్మ వనపర్తి కోతాడంట జేమి తెస్తాడు రోజు ఎద్దులల్ల జంగన్న సుందరి నాగన్నో ఎద్దులల్ల జంగన్న వనపర్తి పట్టు చీర నీకు తెస్తానే కన్నె పిల్ల మన్నమ్మ సుందరి నాగమ్మో కన్నె పిల్ల మన్నమ్మ పాలమూరు కోతాడంట జేమి తెస్తాడు రోజు ఎద్దులల్ల జంగన్న సుందరి నాగన్నో ఎద్దులల్ల జంగన్న పాలమూరు పట్టు చీర నీకు తెస్తానే కన్నె పిల్ల మన్నమ్మ సుందరి నాగమ్మ కన్నె పిల్ల మన్నమ్మ ఉంది సార్, పెద్ద ఉంది, అన్ని పెద్ద పెద్దయే. నేను ఇంకా నేను అప్పుడు నేర్చుకున్న వాటి అట్లే మీకు అంచనా వాటి కందానులి కట్టనా నీవు కందానులి కట్టనా నీవు రాయి కొట్టే తప్పుడు నేనెంత పిల్ల నబ్బయో రాజి కొట్టే రాడయ్యా నేనెంత పిల్ల నబ్బయో రాజి కొట్టే రాడయ్యా ఆవోనా పర్తి సంతల ఆ తెల్ల చీర తీసుకొని నీవు ఆచాపాసలు చేస్తే నేనెంత పిల్ల నబ్బయో రాజి కొట్టే రాడయ్యా నేనెంత పిల్ల నబ్బయో రాజి కొట్టే రాడయ్యా. బాగుంది అది హుషారుగా. అట్లా ఇంకోటి ఏదైనా పాడు మరి హుషారుగా ఉండే ఇది అట్లే ఉంది. ఇప్పుడు నేను సేకరణ చేసిన ఒట్టి రొట్టెలు అమ్మడం అది హైలైట్ ఉంటుంది సార్. ఇంకా అది ఇప్పుడు రీచ్ కావాలి, తొందరగా రీచ్ కావాలంటే పబ్లిక్ అదొక్కటే. అది ఊరు ముందల చెన్నోటయ్య రంగయ్య అది కూడా శోకం తీరుకుంటది, ఏడుపు రకంగా ఉంటది. ఈ సెల్ ఫోన్ దీని మీద ఏదైనా ఒక పాట ఏదైనా కట్టినావా మరి? వద్దురా నాయన ఈ సెల్ ఫోన్ వద్దురా అని కట్టలేదా? వాట్సాప్ అని అదని అంత చేతిలోకి వచ్చింది జీవితం. దీంతో అంతా సినిమా పాటలు బాగా పాడుతూ అన్నా విన్నా. ఏది నీకు బాగా ఆయన ఆర్ నారాయణ మూర్తి గారు ఏం చేస్తావా? ఏది ఆయన పాట ఏదన్నా బాగా మంచి పాట పాడు. ఆయన ఏ పాట? నీ పాదం మీద పుట్టు మచ్చనోయ్ చెల్లెమ్మా తోడ పుట్టిన రూఢం తీర్చుకుంటేనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనోయ్ చెల్లెమ్మా తో పుట్టు రూఢం తీర్చుకుంటేనే చెల్లెమ్మా చూసే చోట చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అట్టుమోటిని అన్నను కానే చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలో నా నెమలిగోలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె తీయకు పందిరి బోలే బచ్కటి గతిలో ఎన్నెల బోలే చెల్లెమ్మ. ఓకే, ఇక మరి ఇక మనకి తెలంగాణలో అంటే ఆయన పాటలు దేవుడు అంటే గద్దరన్న. ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం జీవితాన్ని పాటల ఒక పాటకారుడు, ఒక ఉద్యమకారుడు జీవితం అంతా అట్లా అంకితం చేసింది కదా. గద్దర్ పాటలు కూడా బ్రహ్మాండంగా పడతాయి సార్. అదే మరి నీకు నచ్చింది ఒక 2-3 పాటలు గద్దరన్న పాడు. ఎందుకంటే జానపదం అంటే తెలంగాణ అంటే మనం గద్దరన్న పాట పాడిపోతే ఎంత చక్కగున్నాదో నచ్చతక్కండి, అందాల బొమ్మనన్నాదో నచ్చతక్కండి, నోరు తెరుచుకొని వచ్చిన ఊరవందిని ఊరగించి తొందరేమి అయ్యకంది, అందినంతాది నుమన్నాదో నచ్చతక్కండి, అందినంతాది నుమన్నాదో నచ్చతక్కండి. అమ్మ అమ్మ అని అరుస్తున్నావులేమో గోమాత దేవత అని గోవు పాలు పిండుకొని పిండి వేయక గడ్డి వేయక పొర్లి పెర్లు ఏడ్చినప్పుడు కాగితాలు దీనిపిస్తాదో నచ్చతక్కండి, ఎంత చక్కగున్నాదో నచ్చతక్కండి, అందాల బొమ్మనన్నాదో నచ్చతక్కండి. తల్లిదండ్రులు లేని పిల్లలు జ్వర సంచులు వేసుకొని మూసిపెట్టి దాచిపెట్టి విసిరిపారా వేసినప్పుడు చేతులెత్తి అందుకుంటాదో నచ్చతక్కండి, పిలిచి పిలిచి పైసలు ఇస్తాదో నచ్చతక్కండి, పికరు చేయొద్దంటాదో